ఓట్ల చోరీపై విపక్ష నేత రాహుల్ గాంధీ మహారాష్ట్ర, కర్ణాటకలో ఓటర్ల జాబితాలో ఓట్ల చోరీని ఆధారాలతో సహా బయటపెట్టడంతో పాటు బీహార్లో కూడా చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణపైన కూడా పలు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ప్రతిపక్షాలకు ఊరటనిచ్చింది. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ పేరుతో అర్హులైన ఓటర్లను తొలగించి ఊరు పేరు లేని వారికి ఓటు హక్కు కల్పిస్తుందని, దీనిపై స్పందించాలంటూ రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించడంతో మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. రాహుల్ గాంధీ ఓటర్ల జాబితా సవరణపై చేసిన ఆరోపణలకు సుప్రీంకోర్టు మద్దతు లభించడంతో ఎన్నికల సంఘానికి నరేంద్ర మోడీకి కౌంట్డౌన్ మొదలైంది. దీంతో సుప్రీంకోర్టు ఎన్నికల సంఘంపై దుమ్ము దులిపేసింది. ప్రశ్నల వర్పం కురిపించి ఊపిరాడనివ్వకుండా చేసింది. బీహార్లో ముమ్మరంగా జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో ఎలాంటి అక్రమాలైనా చోటు చేసుకున్నట్టు తేలితే ఎన్నికలు సమీపించే నాటికి ఆ జాబితాను పక్కన పెట్టేస్తామని ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా గతంలో ఈసీ ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ బీహార్ పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించి ఓటు హక్కు కల్పించలేమంటూ చేసిన వాదనను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పౌరసత్వ నిర్ధారణకు ఈసీ పోలీసు కాదని పేర్కొంది. అంతేకాదు, ఎన్నికల ఉరుముకు వస్తున్న తరుణంలో ఇంత తక్కువ సమయంలో ఈ భారీ ప్రక్రియ ఎందుకు చేపట్టారని ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. అంతేకాకుండా ఏదైతే ఓటర్లను తొలగించామని చెప్పిందో ఆ 65 లక్షలకు పైగా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం వెబ్సైటులో అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే వారిని ఎందుకు తొలగించారో పేర్కొంటూ వివరణతో కూడిన ఆ లిస్టును పబ్లిక్లో తీసుకురావాలని సూచించింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు మరో కీలకమైన అంశాన్ని లేవనెత్తింది. 22 లక్షల మందిని చనిపోయారన్న కారణంతో తొలగించడాన్ని సైతం ప్రశ్నించింది. బూత్ లెవెల్ స్థాయిలో దీన్ని ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీసింది. అయితే పౌరుల హక్కు రాజకీయ పార్టీలపై ఆధారపడటం మాకు ఇష్టం లేదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంత జరుగుతున్నా కూడా ఈసీ తన నిర్ణయాన్ని సమర్థించుకుంటూ అనర్హులైన ఓటర్లను తొలగిస్తూ ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకే ఈ ప్రక్రియ చేపట్టినట్టు చెప్పుకొస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీజేపీకి ఎన్నికల సంఘం తొత్తుగా మారిపోయిందన్న విషయం తేటతెల్లమవుతుంది. అందుకే బీజేపీ వరుసగా 3 సార్లు ఎన్నికల విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఈసీ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాగుంటే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఓట్ల చోరీ విషయంలో విపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారో లేదో కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసే కాంగ్రెస్ నాయకులు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారేమో అని అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకు అలా మాట్లాడినారో, ఎప్పుడూ కూడా రాహుల్పై విమర్శలు చేయని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడెందుకు ఇలా అన్నది ఆలోచన చేస్తే ప్రశ్నలోనే సమాధానం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఓట్ల చోరీ జరిగిందని, అలాగే బీహార్లో కూడా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓట్ల చోరీ చేస్తుందని మాట్లాడిన రాహుల్ గాంధీకి ఏపీలో జరిగిన ఓట్ల చోరీపై ఎందుకు నోరెప్పడం లేదు? మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ఓట్ల చోరీపై ఏ విధంగా మాట్లాడారో అదేవిధంగా ఏపీలో జరిగిన దానిపై కూడా మాట్లాడి ఉంటే జగన్మోహన్ రెడ్డి రాహుల్ని విమర్శించేవారు కాదు. అందుకే రాహుల్ గాంధీ చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురు ఒకటే అని వ్యాఖ్యానించారు తప్ప మరొకటి కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశంలో ఒక రాష్ట్రం ఏపీ వేరే దేశంలో లేదు.
ఓట్ల చోరీ జరిగిన అన్ని రాష్ట్రాలపై మాట్లాడిన అవసరం రాహుల్కి ఉంది. కానీ ఏపీ మనకెందుకులే అనుకుంటే భవిష్యత్తులో రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందంటూ